నా పేరు రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఈరోజు మనం చూసుకుంటే కనుక ఆప్త 16th యానివర్సరీ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. దాంట్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే, మాజీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా చేశారు. సో సార్, ప్రసాద్ గారు చెప్పండి, మీరు ఎలా ఉంటున్నారు ఇక్కడ సెలబ్రేషన్స్? చాలా సంతోషం. అమెరికా తెలుగు ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆప్త 16వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా నాకు ఈ సంస్థ స్థాపకులతో సంబంధాలు ఉన్నాయి. నేను అనేక పర్యాయాలు అమెరికాకి వేరే కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇలాంటి సంస్థ ఒకటి స్థాపించాలని చెప్పి వారు నా దగ్గర చెప్పటం, మంచిది చేయండి అని చెప్పటం. సరే, వారు ఈ రోజున ఈ సంస్థ కొద్ది మందితో ప్రారంభమై దాదాపు 10,000 కుటుంబాలతో విస్తరించటం, ప్రత్యేకించి పేద విద్యార్థులకి ఇవాళ స్కాలర్షిప్లు ఇస్తూ దాదాపు 10,000 మంది విద్యార్థులకి ఇప్పటి వరకు వాళ్ళు స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇవాళ సామాన్య మధ్యత కుటుంబాల వాళ్ళు సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి పురోగమించాలంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమైంది. అంచేత విద్యా విషయకంగా ప్రోత్సహించాలి. వాళ్ళకి పేదరికంతో వాళ్ళు చదువులు ఆగకూడదు, వాళ్ళకి మనం సాయం చేయాలని చెప్పిన లక్ష్యంతో వాళ్ళు ఆప్తా పనిచేయటం చాలా సంతోషదగ్గ విషయం. అంతేకాకుండా వాళ్ళు అమెరికాకి పెద్ద ఎత్తున యువత వస్తున్నారు. గతంలో కేవలం డాక్టర్లు వాళ్ళతో ప్రారంభమైంది అమెరికాకి రావటం, కానీ వాళ్ళ వేల సంఖ్యలు ఇవాళ వస్తున్న సందర్భంలో ఈ సంస్థలు కూడా పెరగటం సంతోషదాయకం. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి తగిన మార్గదర్శనం అందించడం, వాళ్ళకి కూడా సహాయ సహకారాలు నిలవటం వల్ల తెలుగు అసోసియేషన్లకి అదొక కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఇవాళ అక్కడ విద్యార్థులకు సహాయం చేయడం కాకుండా అమెరికాకు వచ్చిన వారికి కూడా వాళ్ళకు తగిన విధంగా గైడెన్స్ ఇస్తూ వాళ్ళకు కూడా ఒక సహకారం అందిస్తూ వాళ్ళని కూడా ఒక పద్ధతిలో నడిపించే ప్రయత్నం చేయటం చాలా సంతోషదాయక విషయం. ఏదైనా 16 సంవత్సరాలుగా ఈ సంస్థ పనిచేయటం ఆనందదాయక విషయం. అట్లాగే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అమెరికా నుంచి ఎంతో ఇప్పుడు ఆప్తా వాళ్ళు సహాయ సహకారం ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి, మెడికల్ హెల్ప్ కానివ్వండి చాలా వరకు చేస్తూ ఉన్నారు. అటు నుంచి ఇప్పుడు మీరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఎటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు? ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలకి ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్వచ్ఛంద సంస్థలు అలాగే దాతల సహకారం తీసుకుని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారి గతంలో జన్మభూమి కార్యక్రమం పెట్టి ఆ రోజున ప్రత్యేకించి అమెరికాలో ఉన్న అనేక మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. అలాగే వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిలో కూడా వారిని భాగస్వామ్యం చేయాలని చెప్పి మళ్ళీ జన్మభూమి కార్యక్రమం ప్రారంభించాలని చెప్పిన ఆలోచనలో వారు ఉన్నారు. దానికి తగిన మార్గదర్శకాలు త్వరలోనే వస్తాయి. దాని ద్వారా ఇవాళ ఇలాంటి సంస్థలు కానివ్వండి, అలాగే ఇక్కడున్న ఎన్ఆర్ఐలు కానివ్వండి, వారి గ్రామాల్లో కానివ్వండి, లేకపోతే వారికి తోచిన రంగాల్లో కానివ్వండి, వాళ్ళు కూడా సహకారం అందించి ఆంధ్రప్రదేశ్ని, ఎందుకంటే వాళ్ళ అప్పుల బారిన పడిన ఆంధ్రప్రదేశ్ని, అలాగే వాళ్ళ పూర్తిగా విధ్వంసకరమైన వాతావరణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక సమున్నతమైన స్థానం కల్పించడంలో ప్రత్యేకించి ఎన్ఆర్ఐలు కూడా పాత్ర వహించాలని చెప్పిన ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంది, మా అందరికి కూడా ఉంది. అంచేత తప్పనిసరిగా ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తాయి. అట్లే మీరు ఇప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, విధ్వంసకర పరిపాలన అని. ఇప్పుడు పరిపాలన ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కొత్త గవర్నమెంట్ వచ్చింది, మోర్ దాన్ 2 months పైన దగ్గరగా జరగబోతుంది. సో ఈ 2 monthsలో కూడా మనకి ఎక్కడ చూసినా కానీ ఏంటంటే కనుక అప్పులు, అవకతవకలు ఇవి వెలుగు తీయటమే సరిపోతుంది. ఇంకా ఎంతకాలం మనకి అంటే ఈ గవర్నమెంట్కి, కూటమి గవర్నమెంట్కి ఎంతకాలం టైం పడుతుంది? అంటే ఇవాళ గతంలో పరిపాలన వేరు, ఇవాళ పరిపాలన వేరు. వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అక్రమాలకు తావు ఇవ్వకుండా, అవినీతికి తావు లేకుండా ఒక సక్రమైన పరిపాలన అందించాలని చెప్పిన ఆలోచనలో ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమాలన్నీ కూడా తెలుసు. ఏ విధంగా దోపిడీకి, సహజ వనరులన్నీ కూడా దోపిడీకి గురయ్యాయి. ఇసుక, మట్టి, గనులు ఇవన్నీ కూడా దోచుకున్న పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా పరిపాలన వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చిన్నాభిన్నమైన పరిస్థితి వచ్చింది. అన్ని రంగాలు కూడా ఇవాళ విలువలను కోల్పోయిన స్థితి వచ్చింది. మళ్ళీ అన్ని రంగాలకు కూడా ఒక సమున్నతమైన విలువల్ని సంతరింపజేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఉంది. కేవలం అభివృద్ధే కాదు, ఇవాళ ధ్వంసమైన రోడ్లను బాగు చేయటమే కాదు, ఇవాళ
విధ్వంసకరమైన పరిస్థితుల్లో ఉన్న అన్ని రంగాల్ని కూడా మళ్ళీ ఒక సక్రమైన పద్ధతిలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం ప్రారంభించారు. అయితే కొంత సమయం పట్టింది, ఎందుకంటే ఒక్క రోజులో మార్పు రాదు అది. ఎందుకంటే ఏ వ్యవస్థ కూడా వాళ్ళు సక్రమంగా లేదు. ప్రత్యేకించి ఐఏఎస్ ఐపీఎస్ని ఏ విధంగా దిగజార్చారో మనం చూసాం. మళ్ళీ ఒక పరిపాలన అనేది చట్టబద్ధంగా లేకుండా పోయింది. అన్ని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు తప్ప చట్టబద్ధంగా ఎక్కడ చేసిన పరిస్థితులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఇప్పుడు చాలా విషయాలు. అయినప్పుడు కూడా ఇవాళ కేవలం కక్షపూరిత ధోరణి కాకుండా ఎక్కడైతే తప్పులు జరిగావో ఆ తప్పులను సరిదిద్దాలని చెప్పే ఆలోచనలో వాళ్ళ నాయకులు ఉన్నారు. తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన భవిష్యత్తులో జరిగిద్ది. రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం చేసే ప్రయత్నం వాళ్ళ ప్రభుత్వం ప్రారంభించింది. దాంట్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పుట్టి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు తమ సంపాదనలో కొంత వారి గ్రామాలకు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడాలని చెప్పి ఆలోచన వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. అట్లాగే మీరు చూసుకుంటే కనుక మీరు కొన్ని అంటే పాత గవర్నమెంట్లో టీడీపీలో కానివ్వండి మంచి హోదాల్లో వర్క్ చేస్తున్న వ్యక్తి మీరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎలా అనిపిస్తుంది? ఎమ్మెల్యేగా తప్పేం కాదు కదండి అది. తక్కువ అంటే మీరు అంత ముందర ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ మంచి హోదాలో వర్క్ ఇప్పుడు చేశారు. మనం ఏదైనా ఆశిస్తే రాకపోతే బాధపడాలి, కానీ మనం అన్నీ అనుభవించినాక కొత్తదేం కాదుగా. మంత్రిగా చేశాను, ఉపసభాపతిగా చేశాను. మళ్ళీ పాత పదాలే కానీ కొత్త పదాలు ఏం కాదు కదా. అవి అలా ఎలా ఉపయోగించుకోవాలనుకున్నారు వాళ్ళు ఉపయోగించుకుంటారు. దాంట్లో ఉంది ఎప్పుడు మార్పు రావాలి కదా. అందరూ భవిష్యత్తులో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తెలుగు భాషా సంఘాలు? నేనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, దేని చేయట్లేదు. నేను స్వచ్ఛందంగానే సేవ చేస్తాను. తెలుగు భాష విషయంలో మాత్రం రాజీ లేని వైఖరి ఉంటుంది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. చాలా సంతోషం అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఆప్తా చేసే సర్వీసెస్తో పాటు మన ఏపీ స్టేట్లో కూడా డెవలప్మెంట్ కోసం మన ఎన్ఆర్ఐస్ కూడా ముందరకు వచ్చి సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC.